హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఏంటి ఒంటరిగా కూర్చున్నారా? ఎలా ఉన్నాడు మన పేషెంట్? ఇంటికెళ్ళి ఆలోచించాక నాకు అనిపించింది మీరు ఆవేశపడ్డంలో అర్థం ఉందని. అతను పడ్డ బాధలు, అనుభవించిన నరకం చాలవన్నట్టు అతన్ని మళ్లీ ఉరి తీయడానికి తీసుకుపోతామన్నప్పుడు ఎవరైనా సరే మీలాగే స్పందిస్తారు. మనం అండర్స్టాండింగ్ కొద్దాం. మీరే ఎలాగైనా వాడిని ఫినిష్ చేసేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. డెడ్లీ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తే చాలు. ఆ దేవుడు కూడా తెలీదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళడానికి రాలేదు, నీతో అటు ఇటు తేల్చుకోవడానికి వచ్చాను. నిన్న హాస్పిటల్లో ఏమన్నావు? బార్బేరియన్. ఈ రాబర్ట్ మొహం మీదే అలా అన్న నిన్ను అక్కడే చంపకుండా వదిలేసి వెళ్ళానంటే నేనెవరికి భయపడి కాదు. అది హాస్పిటల్ కనుక, అందుకే నువ్వు బతికిపోయావు. చూస్తూ ఉండు, నువ్వు నీ వాళ్ళు చూస్తుండగానే వాడిని అక్కడి నుంచి తీసుకువెళ్తాను. అది 24 గంటల్లో. అడ్డొచ్చి చూడు, నేనేంటో తెలుస్తుంది. నువ్వు ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళరా, అప్పుడు చూద్దాం. ఆ రోజు హాస్పిటల్ కాబట్టి ఒక్కసారి అన్నాను, ఇప్పుడు ఆ మాట 100 సార్లు అంటాను. బార్బేరియన్, బార్బేరియన్, బార్బేరియన్. వెళ్ళి పని చూసుకోరా స్కౌండ్రల్. చూడుగిరి, ప్రతి చిన్న విషయానికి ఇలా ఎక్సైట్ కాకూడదయ్యా. ఉపదేశాలు వద్దు, నేను చెప్పేది వింటే చాలు. గుచ్చిన చోటే గుచ్చి నీ కసి తీర్చుకుంటున్నావయ్యా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. చెప్పాను కదా, పూర్తిగా అతనికి నయమయ్యాక చూద్దామని. ఈ రోజు కాకుంటే రేపు నయం అవుతుంది. నేను అడిగిన దానికి సమాధానం అది కాదు. మరణశిక్ష పడాల్సిన వ్యక్తి కాదు అతను. అది నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు. ఇండియన్ ప్రెసిడెంట్ కూడా అతని మీద దయగలగలేదు. అలాంటప్పుడు మనమేం చేయగలం? సాధారణ వ్యక్తి అయితే ఏమీ చేయలేడు, బట్ ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చేయగలడు. ఓకే, ఆ కుర్రాడి మీద నీకెందుకంత ఇంట్రెస్టు? చెప్తాను. అది హ్యూమన్ టెండెన్సీ, అంటే మానవత్వపు విలువలన్నమాట. అవి ఈ దేశంలోని చట్టానికి అర్థం కావు. పోలీసుల కంటే కూడా అవి నాలాంటి డాక్టర్లకే అర్థం అవుతాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి సొంత వదిన్నే రేప్ చేస్తూ అడ్డొచ్చిన అన్నయ్యనే దారుణంగా చంపేశాడు, తర్వాత వదిన్నే చంపేశాడన్నది అభియోగం. అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎంతో ఆరోగ్యంగా ఉన్న యువకుడు తన ప్రియురాల దగ్గర ఒక్కసారి కూడా మిస్బిహేవ్ చేయలేదు. ఐ స్ట్రెస్ ఇట్ నాట్ ఈవెన్ వన్స్. ఇది చెప్పింది అతను కాదు, శృతి, అతని ప్రియురాలు ఏడుస్తూ చెప్పింది. వాళ్ళ అన్నయ్యని వదిన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించడం తను స్వయంగా చూసిందట. ఎంతో బాధగా చెప్పింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు ఇటువంటి క్రైమ్ నెవర్. నో, ఇట్స్ రిడిక్యులస్. సారీ శేఖర్, ఐ డోంట్ బిలీవ్ యువర్ పోలీస్ విల్ డూ ద వర్స్ట్. పోలీసులు కల్పించిన ఈ కట్టుకథను నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు చెప్పింది నిజమైతే ఇందులో ఏదో మర్మం ఉంది. దట్స్ ట్రూ. నీకు డౌట్ వచ్చింది కదా, నాకు డౌట్ వచ్చింది. అతనికి మనకి ఏ సంబంధం లేదు, బట్ మనలో ఇంకా మానవత్వం మిగిలింది కాబట్టే ఇలా స్పందిస్తున్నాం. కేసు రీఓపెన్ చేయాల్సి వస్తుంది, బట్ అందుకు అవకాశం ఉందో లేదో వెరిఫై చేయాలి. రీఓపెన్ చేయాల్సి వస్తే రీఓపెన్ చేయాలి. ఇది ఒక జీవిత సమస్య. ప్రాణం తీయడం చాలా తేలిక, కానీ ప్రాణం పోయడం అన్నది ఈ భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు. వెంట్రుకు వాస అవకాశం ఉన్నా మనం ప్రయత్నించి చూద్దాం. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. పోతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి వచ్చే ఆఫీసర్కి ఈ స్పిరిట్, సిన్సియరిటీ ఉండి తీరాలి. అదేనయ్యా ప్రాబ్లం. అటువంటి వ్యక్తి కోసం నేను చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను, దొరకందే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక అతను సజెస్ట్ చేయనా? జయ. జయ? అదేం పేరయ్యా? అతన్ని నేను చూడలేదు, పరిచయం లేదు. ఓ జర్నలిస్ట్ చెప్తే తెలిసింది. జయ అనే పేరు నిక్నేమ్ అయి ఉంటుంది. నిజమైన పేరు విలాసం ఉంటేనే కనుక్కోవడం కష్టం, మరి ఇతన్ని ఎలా పట్టుకోవడం? జయ. అమ్మా, ఎందుకు ఈ దారం కట్టావు? ఈ కాశీదారం నీ ముక్కోపాన్ని, ఆవేశాన్ని, దుడుకుతనాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. చేతికి దొరికిన వాడిని దొరికినట్టు తంతావుగా నువ్వు. ఇకపైన అలా జరగదు. అమ్మా, నీతో ఎవరు చెప్పారు నేను దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడతానని? కాకపోతే ఒక్కోసారి కొట్టాలి, అది నా డ్యూటీలో భాగం కదా.
ఇన్నాళ్ళు నేను అలాగే అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది అందులో ఏమాత్రం నిజం లేదని. ఏంటి? ఈ రోజు టీవీలో ఏదో సినిమా చూశాను. అదే అందులో ఒక స్వామీజీ ఉన్నారు. ఆయనకి ద్వేషం లేదు, కోపం లేదు, గొడవలు అస్సలు లేవనుకో. నిజంగా ఆ స్వామీజీ ఎంత ప్రశాంతంగా ఉన్నారో. అమ్మా, ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా? అది సినిమా కదమ్మా. అదేదైతే ఏమిలే, ఇకనైనా నీ కోపం కాస్త తగ్గితే చాలు. విన్నారా పూజారి గారు, వీడి గురించి ఎన్నో కంప్లైంట్లు వస్తుంటాయి. నిన్నటికి నిన్న ఎవడో నా దగ్గరకు వచ్చి 100 రూపాయలు పట్టుకుపోయాడు. ఎందుకు? ఎందుకంటే వాడి మొహం పచ్చడి చేసావు కదా, మొఖాన 3 కుట్లు పడ్డాయి. 3 కుట్లు పడ్డాయా? ఓ అతనా? అతనే. వాడు ఓసారి అలా రండి. మరి నన్ను ఏం చేయమంటారు? పబ్లిక్ గా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు వాడు. అయ్యో శివ శివ, నువ్వు ఇప్పుడు పూజారితో ఏం చెప్పావు? బాబా, అది పబ్లిక్ గా వాడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చూశాడు. నువ్వురా ఎక్కు. అలాగే అలాగే. విజయ్ సార్, అమ్మని ఇంట్లో దించేసి ఆఫీస్కి వచ్చాయి. అలాగే సార్. ఇది అన్వర్ సార్, ఆఫీస్కి పోనీ. సరే సార్. ఎవరది? ఫైనాన్స్ తాలూకు సార్. ఒక్క నిమిషం బండి తాళాలు తీసుకురారా. సార్, ఓ ముఖ్యమైన ట్రిప్ వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి కలుస్తాను. ముందు బండి తాళాలు తీసుకురారా. సార్, నన్ను ఇప్పుడు ఇబ్బంది పట్టకండి సార్. సార్ తుంటే నీకు కదరా రాస్కల్. ఆ కేసీటీవు ఇస్తాను. ఏంటి విషయం? ఏంటన్వర్, ఏంటి ప్రాబ్లం? ఫైనాన్స్ లో 2 జూలు కట్టాలి సార్. వేరే ఉద్దేశం కాదు. ఈ మధ్య ట్రిప్పులు అంతగా లేవు. బాబుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అన్నీ ఒకేసారి మీద పట్టడంతో కట్టలేకపోయాను. కేసీటీవు, ఇతని ఊరు వదిలిపెట్టి వెళ్ళడు. ఈ బండిని ఎక్కడా దాచిపెట్టలేడు. ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదా. ఊరికి నన్ను రెచ్చగొట్టకుండా కేసులు ఇవ్వు. ఇవ్వకుంటే చట్ట ప్రకారం ఈ బండి నువ్వు సీజ్ చేస్తావా? ఏయ్, నువ్వేదో పెద్ద మనిషి అనుకుని నేను ఇంతసేపు సహించి ఊరుకున్నాను. ఆ తాళాలు ఇవ్వరా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఇవ్వు. ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. ప్రశాంతంగా ఉండాలనుకున్నా వీడు ఉండనివ్వడం లేదు. అమ్మా, నన్ను క్షమించు. you
నిన్నిలా చావచేత కొట్టింది ఎవర్రా అని అడిగితే ధైర్యంగా చెప్పు. జయసింహ అని. అశోక్ జయసింహ. అతను సత్యనారాయణ.